పెద్దాపురం మండలం వడ్లమూరు గ్రామంలో టీడీపీ ప్రచారం నందు టీడీపీ వైసీపీ నాయకుల మధ్య వాగ్వాదం. స్థానికులు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం పెద్దాపురం మండలం వడ్లమూరు గ్రామంలో టీడీపీ ప్రచారం చేస్తున్న ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో వైస్ ఎంపీపీ వీరరాఘవుల గృహం వద్దకు వచ్చేసరికి గృహం వద్ద టీడీపీ ప్రచార కార్యకర్తలు పెద్ద ఎత్తున బాణసంచ పేలుడు సామాగ్రి పేల్చడంతో ఈ యొక్క పేలుడు సామాగ్రి వైస్ ఎంపీపీ కంటే వీరరాఘవులు ఇంటిలోకి దూసుకెళ్లి వెళ్లడంతో ఈ విషయంపై ప్రచారం చేస్తున్న కార్యకర్తల వద్దకు వెళ్ళి ఇంటిలో పిల్లలు ఉన్నారు, పేలుడు శబ్దానికి భయపడుతున్నారు, కొంచెం దూరంగా పేల్చండి అని అనడంతో టీడీపీ కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలపై దౌర్జన్యానికి దిగడం జరిగిందని, అదేవిధంగా మాజీ హోంమంత్రి అయినటువంటి నిమ్మకాయల చినరాజప్ప వైస్ ఎంపీపీని అసభ్యంగా మాట్లాడడం జరిగిందని వైసీపీ కార్యకర్త వి గంగాధర్ మీడియాకు తెలియజేశారు. ఈ విషయంపై వైస్ ఎంపీపీతో అసభ్యంగా మాట్లాడిన మాజీ హోం మినిస్టర్ ప్రజలకు ఏమి సేవలు అందిస్తారని వీరు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రావు గారి ఇంట్లో మామూలుగా ఓట్ల గురించి కూర్చున్నామండి. అందరూ కూర్చుంటే టీడీపీ క్యాన్వసింగ్ చేసుకుంటున్నారు. కరెక్ట్గా రావు గారి ఇళ్ళకి వచ్చేప్పటికి ఇంట్లోకి జోలు వేసారు. సరే జోలు పడతాయి కదా అనుకుంటులకి ఇంటి వారే మెడతలతో కూడా పెట్టారండి. గేట్ వారకల్లా లోన్కి వచ్చేలాగా సౌండ్ వచ్చేలాగా మెడతలతో పెట్టారు. సరేలే పెట్టారు కదా అని ఏదో అది ఇంత వరకు పెట్టేశారు కదా అని బయటికి ఇలా వచ్చేప్పటికి రావు గారు మా వెనకాల వచ్చారు. మేము వెళ్ళాం కదా అని రావు గారు మా వెనకాల వచ్చారు. వచ్చేప్పటికి పెట్టొద్దంటే ఒకడమ్మ పెట్టమని ముందు దోశాడు. ముందు దోచులకి ఇద్దరికి తోపులాట జరిగిందండి. తోపులాట జరిగిన కార్యక్రమంలో చినరాజప్ప గారు వచ్చారు. క్యాన్వసింగ్ చేసుకుంటాను. చినరాజప్ప ఏంటి ఇలా చేయొచ్చా అని అడిగితే ఇంట్లో రోడ్డులు పెట్టుకుని కూర్చుంటారా మీరు అని అడిగాడు. బయటికి రాకూడదు, మీరు బయటకి ఎందుకు వచ్చారు మీరు అని అడుగుతున్నారు. బయటికి రావచ్చు అని అడుగుతున్నారు. ఒక రౌడీలు పెట్టుకుని ఉంటారా మీరు అని అడుగుతున్నాడు ఆయన. ఒక మాజీ హోమ్ మినిస్టర్ అయ్యండి, ఒక మాజీ హోమ్ మినిస్టర్ చేస్తుంటే కూడా ఒక మాట్లాడాడంటే ఇంకా సామాన్య ప్రజల కార్యకర్తలు మేము ఇంకా ఎవరితో చెప్పుకోవాలి.